కలకత్తాలో డాక్టర్పై జరిగిన హత్యాచారాన్ని ఒంగోలు గద్దలగుంట గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఖండించారు. సభ్యులు ఆరిగ శ్రీనివాసరావు మాట్లాడుతూ డాక్టర్పై జరిగిన అత్యాచారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని, సరైన సదుపాయాలు కల్పించాలని, డాక్టర్ల రక్షణగా తాము ఉంటామని తెలియపరిచారు. ఒంగోలు పట్టణ సమితి సభ్యులు ఓగిరాల రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ మహిళలపై జరిగిన అత్యాచారాలకు పెనల్ కోడ్ సెక్షన్లు విధించాలని, వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయాలని, డాక్టర్లను కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. డాక్టర్లను కాపాడుకోకపోతే భవిష్యత్తులో దెబ్బతింటామని, కాలేజీ యాజమాన్యం, ప్రిన్సిపల్ అండగా ఉండకుండా నేరస్తులకు అండగా వినటం బాధాకరమని సిటిజన్ ఫోరం సభ్యులు కొల్లా మధు అన్నారు. డాక్టర్ రైస్ కాలేజ్ ప్రొఫెసర్ శాంతి మాట్లాడుతూ డాక్టర్లను గౌరవించాలని, ఇటువంటి సంఘటనలు దేశానికి ప్రమాదకరమని, ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళా డాక్టర్పై చేసిన అత్యాచారానికి నేరస్తులకు శిక్ష పడే వరకు ఆందోళన కొనసాగిస్తామని సభ్యులు ఈదుపల్లి కోటేశ్వరరావు తెలియజేశారు. నా పేరు ఆరిగ శ్రీనివాసరావు, గద్దలగుంట అభివృద్ధి కమిటీ. ఈరోజు మేము కమిటీ తరపున ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడంలో ముఖ్యమైన ఉద్దేశం, కలకత్తాలో డాక్టర్పై జరిగిన అత్యాచారాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఆమె మీద జరిగిన ఈ అత్యాచారం అమానుషం. అందులో కూడా ఒక గవర్నమెంట్ కాలేజీలో జరగడం అనేది ప్రజలకు చాలా ఆశ్చర్యంగాను బాధగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అంత సెక్యూరిటీ ఉన్న కాలేజీలు, ప్రభుత్వ కాలేజీలను ఇలా జరిగితే మామూలుగా బయటకు వచ్చే వాళ్ళ బయట పరిస్థితులు, వాతావరణం వేరు. అంటే లోపల కాలేజీల్లో ఇంత సెక్యూరిటీ ఉండి ఒక మహిళా డాక్టర్కి ఇలా జరగడం చాలా బాధాకరం. ఆమె 30 గంటలు రెస్ట్లో ఉండి వర్క్ చేస్తూ రెస్ట్ తీసుకోవడానికి ఆ రూమ్కి వచ్చినప్పుడు ఆ హాల్లో ఇలా జరగటం అనేది మన ప్రపంచవ్యాప్తంగా మనుషుల్ని కలిచివేస్తూ ఉంది. ఈరోజు మన ఇండియా మొత్తంలో అన్ని 29 రాష్ట్రాల్లో డాక్టర్లందరూ బయటకు వచ్చి వాళ్ళ యొక్క సమ్మెను ఏదో రూపంలో బాధ వెలుపురుస్తూ ఉన్నారు. మనం చూసుకుంటే అంతకుముందు 12 సంవత్సరాల క్రితం ఢిల్లీలో జరిగిన నిర్భయ కేసు విషయంలో కూడా ఇదే జరిగింది. అప్పుడు ఆ పరిస్థితులు వేరు, అక్కడ జరిగిన పరిస్థితులు వేరు. ఇది బయట ఒక బస్సులో జరిగిన సంఘటన. అది ఒక గుంపు చేసిన, అంటే ఆకతాయిలు చేసిన, ఎవరు వాళ్ళు చేసిన వాళ్ళు, వాళ్ళకి ఏమి తెలియని వ్యక్తులు వాళ్ళు చేశారు. ఏడట్ట కాదు, ఇది దానికన్నా ఇంకా ఘోరం కలకత్తాలో జరిగింది. ప్రతి ఒక్కరూ తన రాష్ట్రంలో, తన ప్రాంతంలో, తన ఊరిలో జరిగిన డాక్టర్లా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఈరోజు ఎందుకు ఫీల్ అవుతారు, ఒక డాక్టర్ బయటకు వచ్చి చదవాలంటే వాళ్ళ శ్రమ, వాళ్ళ చదువు కనీసం 15 సంవత్సరాలు అవుతుంది. తల్లిదండ్రులు వాళ్ళని కష్టపడి చదివించి అమ్మాయి రేపు పీజీ పూర్తయిన తర్వాత బయటకు వస్తూ ఉంటే రావడానికి తల్లిదండ్రులు అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉంటే ఈ రకమైన చర్య జరగడం ప్రతి ఒక్కరిని బాధ అనిపిస్తుంది. వాళ్ళు చదవటానికి 15 సంవత్సరాలు వెచ్చిస్తున్నారు. ప్రతి ఒక్కరి తెలియని విషయం ఏంటంటే డాక్టర్లు అనేవాళ్ళు ఈరోజు మనం అనుకుంటాం పాత రోజులు దేవుడితో సమానమని. ఈరోజు అలా మనం చూడట్లేదు. అలాంటి డాక్టర్ని మనం కాపాడుకోకపోతే భవిష్యత్తులో చాలా పరిణామాలు ఏర్పడుతూ ఉన్నాయి. మేము రంగారెడ్డి చెరువు దగ్గర వాకింగ్ చేసేప్పుడు డాక్టర్లు వాళ్ళు చెప్పేది ఏంటంటే, మేము పిల్లల్ని సర్జరీ విషయంలో చదివించడానికి కూడా భయపడుతున్నారు. ఎందుకంటే ఈరోజు డాక్టర్ల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. మనము ఇంత శ్రమపడి దాడులు చేయించుకోవాలన్నా అనే దాంట్లోకి వాళ్ళ పిల్లల్ని కూడా చదివించడానికి ఇష్టపడట్లా. వాళ్ళ పిల్లలు MBA చదివిన వాళ్ళు ఉన్నారు, అలాగే వేరే సివిల్స్లో పోయే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఈ రకమైన చర్యలు జరుగుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో పిల్లకాయలని తల్లిదండ్రులు చదివించాలంటే డాక్టర్ కోసం వద్దురా బాబు అనే కాడికి మనం పోకూడదు. ప్రజలు కూడా డాక్టర్ల సమస్య కాదు, ఇది ప్రజల సమస్య. ప్రజలు ముఖ్యంగా స్పందించాలి. మా కమిటీ తరపున మేము ఎందుకు స్పందిస్తున్నామంటే, ఒక మహిళ చదువుకొని ఒక స్థాయిలో ఆమె ఎంతో ఈరోజు మహిళకున్న బాధ్యతలు కానీ, వాళ్ళు ఈరోజు ముందుకు వస్తున్న విధానం కానీ చాలా మనం చూస్తూ ఉన్న. గవర్నమెంట్ కూడా మంచి సహకారాన్ని అందిస్తూ ఉంది. బాగా చదువుకొని ప్రతి ఒక్కరు మహిళలు కూడా చదువులో బాగా రాణిస్తున్నారు. అటువంటి
ఆడపిల్లల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటిది డాక్టరు చదువుకున్న అమ్మాయిని మనం ఇంకెంత జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఒక బంగారపు వస్తువులాగా మనం చూసుకోవాలి. బంగారాన్ని ఏ రకంగా చూసుకుంటున్నామో అలాగే డాక్టర్లను కూడా అంత జాగ్రత్తగా చూసుకుంటేనే ఈరోజు మన సమాజంలో డాక్టర్ నిలబడతారు. కాకపోతే డాక్టర్లు వచ్చే రోజుల్లో కూడా వాళ్ళ పిల్లల్ని చదివటానికి కానీ రాబోయే తరానికి కూడా మనము ఇది రాంగ్ సిగ్నల్గా పోతుంది. కాబట్టి ఇటువంటి చర్యలు, అమానుషమైన చర్యల్ని మనం ఖండించాలి. మనం ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో కాలంలో జరిగిన దాన్ని ఒక ప్రిన్సిపాల్ ఏ రకంగా చిత్రీకరించాడు, అది రోజు రోజుకి ఒక హిస్టరీగా మారుతూ ఉంది. ఇటువంటి హిస్టరీ ఒక గవర్నమెంట్ కాలేజీలో జరగడం అనేది ఎంత బాధాకరం. అక్కడ గవర్నమెంట్ కూడా దాన్ని స్ఫూర్తిగా స్పందించాలి. అలాగే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ దీని మీద కూడా వాళ్ళు కూడా వాళ్ళ వంతుగా దీని గురించి స్పందించి మన స్టేట్లో కూడా తగు జాగ్రత్తలు ఈ మెడికల్ కాలేజీ విద్యార్థుల మీద, డాక్టర్ల మీద వాళ్ళ యొక్క ఏమన్నా జరిగినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటే చర్యలు చేసేవాళ్ళు కూడా భయపడాలి. అటువంటి చట్టాలు రావాలి అని మేము కోరుకుంటున్నాం. అలాగే డాక్టర్లకి వాళ్ళు సర్వీస్ చేసేటప్పుడు వాళ్ళ హాస్పిటల్లో సరైన రెస్ట్ రూమ్స్ కావాలి వాళ్ళకి సరైన. ఎందుకంటే ఆమె 30 hours వర్క్ చేసిందంటే వాళ్ళకి రెస్ట్ కూడా ఒక టైం ప్రకారం పెట్టి వాళ్ళకి రూమ్స్ కూడా సరైన రూమ్స్ ఏర్పాటు చేయాలా. కాబట్టి మన స్టేట్లో కూడా మన వంతు మన సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ ఇద్దరూ వాళ్ళ వంతు స్పందించి కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా కఠిన నిర్ణయాలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇటువంటి మీరు మన ఇండియాలో కూడా మన మోదీ కూడా సరైన కలకత్తాలో నిర్ణయం తీసుకొని సిబిఐ ఆల్రెడీ వేస్తున్నారని చెప్తున్నారు. కాబట్టి అటువంటి వ్యక్తుల్ని జీవితంలో ఇటువంటి పనులు ఇంకా మన ఇండియాలో ఎవడు చేయకుండా అటువంటి చర్యలు, కఠినమైన చర్యలు నిర్వహించినట్లయితే మనం వాళ్ళకి బుద్ధి చెప్పిన వాళ్ళం అవుతాం. అలాగే మన రాష్ట్రంలోని డాక్టర్లందరూ ఈరోజు సమ్మెని ప్రకటించారు. అన్ని హాస్పిటళ్ళు ఈరోజు వాళ్ళు వర్క్ చేయటం మానేశారు. వాళ్ళు ఈరోజు మేము ఏర్పాటు చేయడంలో కూడా ఉద్దేశం ఏంటంటే డాక్టర్లకి మేము సంఘీభావం తెలుపుతూ మా రాష్ట్రంలో కానీ మా జిల్లాలో కానీ ఒంగోలులో కూడా డాక్టర్లందరికీ మేము వెన్నుండుగా ఉంటాము, మేము సెక్యూరిటీగా ఉంటాము, ప్రజలు సెక్యూరిటీగా ఉంటాము, మీరు ధైర్యంగా ఉండండి, ఇటువంటి వాటికి భయపడద్దని, మీరు కూడా ధైర్యంగా ఉండాలని, మీ వెంట ప్రజలు ఎప్పుడు ఉంటారని, మా సహకారాలు ఎప్పుడు అందిస్తామని డాక్టర్లందరికీ మేము మనవి చేస్తున్నాం. కాబట్టి డాక్టర్లు కూడా ఒక యూనిటీలో గట్టి యూనియన్స్ రావాలా, గట్టి యూనిటీ రావాలా, డాక్టర్ జోలికి పోవాలంటేనే భయపడాలనే స్థితికి రావాలా. అట్లాగే వాళ్ళకి పోలీసు వ్యవస్థ, ఒక అంబులెన్స్లో ఇవన్నీ కూడా ఎస్పీ గారికి డైరెక్ట్ లింక్ పెట్టుకొని ఏ చిన్న ఇష్యూ వచ్చినా ఇమీడియట్గా ఆడికి అంబులెన్స్ అది వచ్చేటట్టు, అట్లాగే పోలీసు అంబులెన్స్ కూడా ఉంటుంది. ఆ పోలీస్ అంబులెన్స్ వచ్చినట్లయితే ఇమీడియట్గా అక్కడ ఉండే వాళ్ళు కూడా అలర్ట్ అవుతారు. డాక్టర్ల మీద దాడిని ఇమీడియట్గా మనం ఖండించడానికి ఆస్కారంగా ఉంటుంది. కాబట్టి జిల్లాలో జరిగే అన్నిటికీ ఎస్పీని బాధ్యత తీసుకొని ఆయనకి ఎవరి డాక్టర్ అయినా ఎస్పీ గారికి డైరెక్ట్గా ఫోన్ చేసి బాధ్యత తీసుకొని ఇమీడియట్గా వాళ్ళు పోలీసు వాళ్ళు అటెండెంట్గా చర్య తీసుకోవాలని చెప్పేసి మేము సీఎం నారా చంద్రబాబు నాయుడుకి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మా తరపున మా ప్రజల తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు ఓరాల రాధాకృష్ణమూర్తి, ఒంగోలు పట్టణాభివృద్ధి సమితి జనరల్ సెక్రటరీగా, గద్దలగుంట కమిటీ సభ్యులుగా కలకట్టాలో జరిగినటువంటి దుర్మార్గమైన సంఘటనని ప్రపంచం మొత్తం ఖండిస్తుంది. అదేవిధంగా మానవ విలువలు రోజు రోజుకి ఎంత దిగజారిపోతున్నాయంటే, మరి డాక్టర్లు మన కోవిడ్ టైంలో డాక్టర్లు అందించిన సేవలు కానీ, పోలీసు వ్యవస్థ అందించిన సేవలు కానీ, ఒక మనిషి కూడా రోడ్డు మీద తిరగలేని పరిస్థితుల్లో డాక్టర్లు చేసిన సేవలు ఎవరు కూడా మర్చిపోలేనివి. అలాంటి విద్యార్థుల మీద, ఒక మెడిసిన్ చదివిన విద్యార్థులు ఒక ఆడపిల్ల మీద ఇంత దమనకాండకి పాల్పడ్డారంటే వాళ్ళని మామూలుగా అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసు విచారణలు ఇవన్నీ కూడా చాలా సంవత్సరాలు పడతాయి. ఇందులో మన ఇండియా ఐపీసీలో కఠినమైన చట్టాలు తీసుకురావాలి. ఇండియన్ పీనల్ కోడ్లో కూడా చట్టమైన బలమైన ఇది యాక్టులు తీసుకురావాలని చెప్పి ప్రధానమంత్రి గారికి, అదేవిధంగా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కడ కూడా జరిగినా కూడా
ఢిల్లీలో కానీ ఇదే విధంగా కానీ జరిగితే వాళ్ళు ప్రతి శుక్రవారం కూడా ఇలా చేసిన వాళ్ళని, ఆడపిల్లల్ని వేధించిన వాళ్ళని కానీ శుక్రవారం నడి రోడ్డు మీద మొత్తం పిల్లలు నరుగుతారట వాళ్ళు. ఇక దానికి చట్టం లేదు, ఏమీ లేదు, మొత్తం వాళ్ళు చేసిన పని. అదేవిధంగా మన ఇండియాలో చట్టాలు గట్టిగా లేవు. ప్రతి ఒక్కడు కూడా ఏ విధంగా జైలుకి పోతే మళ్ళీ 2 నెలలు 3 నెలలు బెయిల్ వస్తుందని అనుకున్నారు. దొంగతనాలు చేసినా, మర్డర్లు చేసినా 3 నెలల్లో బయటకు వస్తున్నారు. ఎవరు భయపడలేదు. అందుకని మన భారతదేశం రాబోయే కాలంలో కూడా చాలా ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పొలిటికల్ లీడర్స్ కానీ ఇన్వాల్వ్మెంట్ తగ్గించుకుంటే పోలీస్ వ్యవస్థలో వాళ్ళు గాడిలో పెట్టగలుగుతారు. ఏ వ్యవస్థనైనా ఎవరినైనా 10 నిమిషాలు తీసుకొచ్చి లోపల పెట్టగలుగుతారు. పోలీస్ వ్యవస్థకి పూర్తిగా రైట్స్ ఇచ్చి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కానీ తగ్గిస్తే చాలా బాగుంటుందని చెప్పి నేను మీ అందరికి ప్రజలందరికీ కూడా వినియోగించుకుంటున్నాను. అదేవిధంగా ఇలాంటి ప్రొవైడ్ చూసిన వాళ్ళకి ఏంటంటే చట్టంలో వాళ్ళు మళ్ళీ ఇలాంటి తప్పు చేస్తే మనకి ఈ విధంగా జరుగుతుంది అనే విధంగా శిక్షను ఇమ్మీడియట్లీగా కూడా చేయాలి. ఇమ్మీడియట్లీ చేయనందువల్ల ఇది సంవత్సరాల కేసులు అక్కడే మూలబడిపోవటం వల్ల ఈ దుర్మార్గాలు జరుగుతున్నాయి. కనుక వాళ్ళందరికీ కూడా సరైన శిక్షలు అమలు చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, లోకల్ బాడీస్ కానీ, లేకపోతే ఎక్కడైనా కూడా ప్రతి ఒక్కరు స్పందించి ఇది మీద ఉద్యమ రూపంలో శిక్షించాలి ప్రతి ఒక్కరిని చెప్పి కోరుకుంటూ ఒక సభ్యుడిగా నేను ప్రజలందరికీ విన్నవి చేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ నీచమైన పని చేసిన వాళ్ళని, వీళ్ళు వాళ్ళని చూడకుండా వెంటనే ప్రజల ముందల వాడిని నిలబెట్టి, వాడు కానీ ఇంకొకరు కానీ ఎంతమంది ఉన్నా సరే, ఈ దీంట్లో భాగస్తులు ఎంతమంది ఉన్నా, ఈ పని చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నా వరుసన 10 మంది చూసేటట్టు జనంలో నిలబెట్టి ఉరిదీయాలని డాక్టర్లు కోరుకుంటున్నారు, ప్రజలు కోరుకుంటున్నారు. నేను చెప్పేది ఒకటే, కలకత్తా గవర్నర్ గారికి వెంటనే ఈ కేసులన్నీ పక్కన పెట్టి వాళ్ళని వెంటనే ఉరిదీస్తే కానీ ఈ యాజిటేషన్ ఆగేటట్లేదు. అందువల్ల మేము గవర్నర్ గారికి అప్పీల్ చేసుకుంటున్నాం, వెంటనే ఉరిదీయాలా. అట్లాగనే అట్లా చనిపోయిన డాక్టర్ గారి ఫ్యామిలీకి గవర్నమెంట్ తరఫున సహాయ సహకారాలు అందించాలి వాళ్ళ కుటుంబానికి అని నేను కోరుకుంటున్నాను. నా పేరు కొల్లా మధు, ఒంగోలు సిటిజన్ అసోసియేషన్. ఈ మధ్యకాలంలో కలకత్తాలో ఒక వైద్య విద్యార్థిని అత్యాచారం చేయడం మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఇది ఒక ఆందోళనకి గురి చేస్తుంది. గతంలో కూడా ఢిల్లీలో ఒక రేప్ అనేది జరగడం, అది సెన్సేషన్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఇది అప్పట్లో ఒకళ్ళు ఇద్దరు ఇదయ్యేది, ఇప్పుడు 10 మందితో ఒక గ్యాంగ్ రేప్ లాంటిది జరిగిందనేది వస్తూ ఉంది. దీన్ని సిబిఐకి కూడా అటాచ్ చేశారు. కాబట్టి దీంట్లో ప్రధానంగా చూడాల్సింది యూత్, అదేవిధంగా నిరుద్యోగ సమస్యల వల్ల భారతదేశం వ్యాప్తంగా కూడా ఈ అత్యాచారాలు, దోపిడీలు అన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయి. కారణం ఏంటంటే నిరుద్యోగ సమస్య వల్ల. దీన్ని అరికట్టాలంటే ఏదో విధంగా వ్యాపకాలు ఆ యూత్కి, ఆ లంపెన్స్కి ఉండే జనానికి అవకాశం ఇవ్వకుండా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించేటట్టుగా చూడాలి. అదేవిధంగా ఈ సంస్థల్లోకి రాజకీయాలు చొచ్చుకొని వస్తూ ఉన్నాయి ఎక్కువ భాగం, వాటిని లేకుండా కూడా చూడాలి. అదేవిధంగా ఈ మధ్యకాలంలో గంజాయి అనేది విచ్చలవిడిగా వచ్చేస్తూ ఉంది భారతదేశ వ్యాప్తంగా కూడా. సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద ఒక నిర్ణయం తీసుకొని భారతదేశ వ్యాప్తంగా ఈ మత్తు పదార్థాలకు సంబంధించి ఏవైతే ఉంటాయో వాటి మీద బ్యాన్ విధించాలి. అదేవిధంగా ఈ మధ్యకాలంలో కూడా కళాశాలల్లో కూడా మద్యం, గంజాయి తాగి కొట్టుకోవడాలు ఇట్లాంటివి కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఇట్లాంటి వాటి మీద దృష్టి పెట్టి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి సెంట్రల్ గవర్నమెంట్. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్లు కూడా ప్రత్యేకంగా హాస్పిటల్స్ అన్నిటిని కూడా, ఎందుకంటే వాళ్ళే కదా బతికించాల్సింది మానవుని ఏదన్నా జరిగితే, అట్లాంటి వాళ్ళకి అన్నిటికి కూడా వాళ్ళకి భద్రత కల్పించేటట్టుగా హాస్పిటల్స్లో ఏర్పాట్లు చేయాలి. అదేవిధంగా ఎస్పీ గారు ఈ మధ్యకాలంలో కొన్ని కార్యక్రమాలు తీసుకుంటున్నారు. దాంతోపాటు విద్యా సంస్థల్లో కూడా, అదేవిధంగా ప్రభుత్వ ఆఫీసుల్లో కూడా ఎక్కడైతే బయట 9 తర్వాత బ్రీతింగ్ అనలైజర్స్ లాంటి అంటే తాగి వచ్చే వాళ్ళకి కొన్ని టెస్టులు చేస్తూ ఉన్నారు. అట్లాగే కళాశాలల్లో కానీ ప్రభుత్వ ఆఫీసుల్లో కూడా
ఈ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్లు పెట్టి వాళ్ళని కూడా చెక్ చేయగలిగితే కొంత అరికట్టడానికి అవకాశాలు ఉంటాయని తెలియజేస్తాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు టి శాంతికుమారి, రైస్ కాలేజీ ప్రొఫెసర్ నేను, ఒంగోలు. ఈరోజు కలకత్తా ఘటన మీద మాట్లాడమని పెద్దవాళ్ళు చెప్పారండి. ఆ అవకాశాన్ని నేను ఈ విధంగా అత్యాచార ఘటన ఖండిస్తూ ఇలాంటి అవకాశం రావటం, నా అభిప్రాయాన్ని మీకు తెలియజేయటం. ఈ రోజున సోషల్ మీడియా అనేది ఏదైనా మనం నేర్చుకోవచ్చు ఫోన్ల ద్వారా అని చెప్పి అది తెలుసుకోవటానికి మనం సంతోషించాలా, లేకపోతే విద్యార్థులందరూ దాన్ని బాటన పడి చెడు వ్యసనాలకి పాల్పడుతూ ఇలాంటి వాటి ఘటనలు మనకు ఎదురవుతూ సమాజం అనేది ఎటువైపు వెళ్తుందనేది అది దుర్భరంగా మారిపోతుంది. సో కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, విద్యార్థులకి ఈ ఫోన్లు, ఈ నెట్ సదుపాయం ఇవన్నీ కూడా ఎంతవరకు ఒక లిమిటెడ్ వేలో వాళ్ళందరినీ దాన్ని కట్టడి చేస్తూ విద్యార్థులకి అందిస్తే బాగుంటుంది. ఇప్పుడు జూనియర్ డాక్టర్ గారు అని అందరూ పెద్దవాళ్ళందరూ చెప్తున్నారు. ఒక డాక్టర్ అనేది కరోనా టైంలో మన బంధువుల దగ్గరికి మనం వెళ్ళాలన్నా కూడా ఎంతో భయపడిన సన్నివేశాలు మనం చూసాం. కానీ డాక్టర్ గారు ఆ వైద్యం చేసి వాళ్ళని బతికించిన సన్నివేశాలు చాలా ఉన్నాయి. అలాంటి టైంలో ఒక డాక్టర్ చదవాలంటే నీట్ అనేది ఎగ్జామ్ రాసి దాన్ని మళ్ళీ మనం త్రూ అయ్యి సీట్ సంపాదించి చదివి ఆ అమ్మాయి, ఆ జూనియర్ డాక్టర్ గారు ఎంతో ఇబ్బందిగా పడి ఈ విధంగా ఇలాంటి ఘటనలో ఆవిడ మరణం చెందటం అనేది చాలా బాధాకరమైన విషయం. సో దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ యాక్ట్ తీసుకురావాలి. కఠినమైన చర్యలు, కఠినమైన నిర్ణయాలు ఉంటేనే విద్యార్థులందరూ కూడా వాళ్ళ బాధ్యతలు తెలుసుకొని మంచి నడవడికల్లో ఉంటారని చెప్పి నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ఘటన ఏదైతే ఉందో అది చాలా బాధాకరమైనది. ఇలాంటి వినటం కూడా ఈ టైంలో మనం పాత రోజులే మంచివి అనేది అందరూ అనుకోవాలి అనేటట్టుగా ముందుకు పోతుంది ఈ సమాజం. అలా కాకుండా ఎవరి రెస్పాన్సిబిలిటీని వాళ్ళు చక్కగా నిర్వర్తిస్తూ ఈ విధమైనటువంటి చెడు సన్నివేశాలకి, చెడు వాటికి పోకుండా బాధ్యతగా విద్యార్థులందరూ కూడా, సమాజం అంతా కూడాను సహకరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో సెంట్రల్ గవర్నమెంటు అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీటి మీద కొత్త యాక్ట్స్ తీసుకొచ్చి కఠినమైన చర్యలు తీసుకుంటే కానీ ఈ సమాజం అనేది ఇలాంటివి తీసుకుంటున్నారు, మనం ఇలాంటివన్నీ చేయకూడదు అనే ఒక నిర్ణయానికి వస్తారు. కాబట్టి దయచేసి విజ్ఞప్తిగా దీన్ని సెంట్రల్ గవర్నమెంట్కి అలాగే స్టేట్ గవర్నమెంట్కి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఈ తీవ్రంగా ఈ ఘటనని నేను ఖండిస్తున్నాను. కలకత్తాలో డాక్టర్పై జరిగిన అత్యాచారాన్ని కలకత్తాలో డాక్టర్పై జరిగిన అత్యాచారాన్ని కలకత్తాలో డాక్టర్ పై జరిగిన అత్యాచారాన్ని భద్రతను కల్పించాలి, వైద్యశాలల 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 భద్రతను కల్పించాలి, డాక్టర్లకు రక్షణ కల్పించాలి, డాక్టర్లకు రక్షణ కల్పించాలి, డాక్టర్లకు రక్షణ కల్పించాలి. అత్యాచారానికి గురి చేసిన దోషుల్ని శిక్షించాలి. అత్యాచారానికి గురి చేసిన దోషుల్ని శిక్షించాలి.